నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అయ్యది చూపుటయు అనర్థమే తెచ్చిన అర్జున, అనేక విధంబుల నైభయంబుల బోధించినను ఒకంతుయు చెవుని పెట్టక సమరోహోత్సాహపురదుంతుడవైతివి కదా. ఇదిగో నాతోడ సురాసుర యక్ష రాక్షస కిన్నర పొన్నగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వగరుడులైనను సంగ్రామంబునగి కొనరు. నీవా బాలుడవు, ప్రాణం ఉండ చూచుకొనుము. నరకాసురాది మహాదానవులు అనేకులు నా చక్రానల జ్వాలల మ్రగ్గిరి. చక్రమహిమ ఇంచక విను. నీలకంధర మహానిశిత చూలము దాటిగొచ్చిన ఒకవేళ ఓర్వవచ్చు. ప్రళయకాల పయోధ భైద నిర్ఘాతాలి సైకిన ఒకవేళ సైపవచ్చు. మృత్యుదేవత నోటి రెండు కోరలు దిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతుకవచ్చు. వాడబానల శిఖజ్వాలి కావలి మ్రోల నిలిచిన ఒకవేళ నిలవవచ్చుగాగా. సైరింపవచ్చునే కథనమందు శివునికై నను శారదాధవునకైనా శివునికై నను శారదాధవునకైనా గుహునకై నను శతకోటి వహునకైనా జండతను సాటిలేని నా చక్రధాటి. మాధవ, క్షత్రియవంత సంజాతుండనై ఖడ్గంబు హస్తంబున ధరించి యుద్ధ సన్నద్ధుడనై ఉండ వేరు అడుగునేలా దేహత్యాగముని గీగునట్లే. ఓయి పల్గున, నేను అనంతకోటి అవతారధారిణై రక్షో రాజవర్గంబుల అవధించి తిని విధి విద్యలు కొని గడు విడక జలదెంబడిన దుడుకు సోముని గడదేర్చి వేదంబుల వేదకొసంగిన మీనమూర్తిని క్షీరసాగర మదనకాలంబున మంద్రోరీధరమెత్తి సురాసురులను సంరక్షించిన కూర్మరూపుడను ఇంకను అనేక అవతారములెత్తితిని నీకొక తార్కాణము చూపెదా. అట్టి మహామీనావతారము ప్రళయకాలమందు నిజదష్టాదులంబున నిలిపే అదే అదే ఆ రత్నాకర మధ్యంబున నా మీనమూర్తిని చూడు. చూసిన మహాత్మ, హే కల్పావసాన కాలోద్విలాబీల మహారత్నాకరా సంచార పరాయణ సోమకాసుర దుర్వార గర్వాంబుదా మహాజంఝానిలా జగత్ప్రళయ సమయ సప్తమహర్షి సమన్విత లోకాధారా పాయిమా
దేవా శ్రీకృష్ణ, నీ అనుగ్రహంన మహాయోగీంద్ర దుర్లభుడగు శ్రీమన్నారాయణి ప్రథమావతార దర్శనం జరిగినది. ధన్యాత్ముడనైతని. అర్జున, ఇప్పటికైనను మదీయ ప్రతాప జ్ఞానము కలిగినదా? గైని విడిచెదవా? ఓ మధుసూదన, నీ అవతార సందర్శనానంతరము నాకు సమరోహోత్సాహమే అధికమవుతున్నది. ఎట్లనినా నీవు సమస్త భూతాంతర్బహిస్సంగతుడు, అనంత బ్రహ్మాండ మండితోదరుడువు, నిఖిల చరాచర పరుడవు, పరాత్పరుడు. అట్టి వాణిని నేను కయ్యమున నిలిచి గెలిచిది నేను. కాంతు లోకత్రయంబున మున్నెవ్వరు పొందజాలని యశంబో. కాక యుద్ధంబున నిన్ను నిర్జంపగలేక కూలితి నేను నీదు హస్తంబున. ప్రణతుంగాంతు చూరగొందు గదా వీర స్వర్గము హాయిగా. కావున రణమే నిశ్చయించుకుంటని. ఎన్ని విధంబుల బోధించినను ఇతడు మనోవికారం చెందుకున్నాడే. ఇంకా ఇతని ఎడ కాఠిన్యం వహించి చూచెదా. అర్జున, ఎన్ని విధంబుల చెప్పవలేనో అన్ని విధంబులా చెప్పి తిని, కానీ నీ మనము వివేకమునందుదాయే. ఇంకా నీ మనోనిశ్చయం ఎట్టుదో చెప్పుము. మాధవ, గయుడు నిరపరాధండగుడితే అవధ్యుడు మూఢుడా, ఆ గైండు నిరపరాధుడా? అట్లయినతో లోపము నాయందున్నట్లున్నయది. ఇంత దురాచరణుడవని మున్నెరుంగగా బలరామాది ఎదుపొంగవులతో కలహించి నా చెలియలు సుభద్రను నీకిచ్చి వివాహం చేసితేనే. నీ చెలియల్ని నాకేలా సంగతివి? మరి ఒక మహారాజకుమారునికి అర్పించలేకపోతివా? ఇంత మాత్రపు కన్య దొరకకపోయిన ఎడల బ్రహ్మచారిణై ఉందినే. ఓ కృతజ్ఞుడా, నీవు ఆప్తబాంధుడవని ధాతరాష్ట్రులతో నీ మూలమున నిర్హేతుకముగా వైరము తెచ్చుకుంటని. ఇంత వాడవని నాడే ఎరింగినతో జాగరూకతతో ఉండును కదా. వేమునకు పానకము పోసి పెంచినట్లు, వేమునకు పానకము పోసి పెంచినట్లు, త్రాచుపామునకు పాల్పోసి కాచినట్లు. చిన్ననాట నుండి నేను చేయు మేలు పార్థ నీ దయతయు వ్యర్థమయ్యే. వాసుదేవ, కడలిలోపల చక్కెర కలిపినటులు, బూడిదను మంచి పన్నీరు పోసినట్లు, వినయ గర్భితమైన నా విన్నపంబు నిష్ఫలంబై నీదత నీరజాక్ష. జనగణ
మంగళ